ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా నాగమ్మ, ఈరోజు అమ్మా నాన్నలు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అలా ఉండడం గురించి నానమ్మ వాళ్ళందరూ తప్పుడు ఉద్దేశంతో అమ్మ గురించి ఆలోచిస్తున్నారు. కానీ అమ్మ ఉద్దేశం వేరు. నిహారిక పెద్దమ్మ, కృష్ణ పెద్దనాన్న అమ్మా నాన్నల ఏకాంతాన్ని భంగం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంట్లో మూర్ఖంగా ఆలోచించే వారికి అది తెలీదు. నిహారిక పెద్దమ్మ, కృష్ణ పెద్దనాన్న అమ్మా నాన్నల ఏకాంతాన్ని భంగం చేయాలని చూస్తున్నారు. అలా జరగకూడదు. ఈరోజు అమ్మ నాన్నకు చెప్పబోయే మాటలు నాన్న అర్థం చేసుకోవాలి. అమ్మ మనసు క్లియర్గా తెలియాలి. నాన్న మనసు మారాలి. అందుకే వారికి ఎటువంటి ఆటంకం రాకుండా నువ్వే కాపాడాలి. ఇందాకటి వరకు లైవ్ పెట్టారు కదా, ఇప్పుడు ఆఫ్ చేశారేంటి? ఆన్ చేయండి. మనం అనుమానించినట్టే జరుగుతుందో లేదో చూద్దాం. తెల్ల బట్టలిచ్చింది, పూలు పళ్ళు స్వీట్లు అగరబత్తులు అన్ని రెడీ చేసింది. తనైతే బ్యాడ్ ఇంటెన్షన్ తోనే ఆ విధంగా ప్లాన్ చేసి ఉంటుంది. అటువంటప్పుడు అలాంటివి మనం ఎందుకు చూడ్డం? సెన్సార్ వీడియో అయితే చూడకుండా ఆపేద్దాం. నార్మల్ వీడియో అయితే చూద్దాం. ఓకే కదా? అందరికి ఓకే కదా? ఓకే. ఎందుకు పిరాడు
అయిపోయింది అంత అయిపోయింది అంత అయిపోయింది 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 మొత్తం అయిపోయింది అయిపోయింది శ్రీకర్ గారు అవనికి బెండ్ అయి సరెండర్ అయిపోయాడు పెళ్లి క్యాన్సల్ అయిపోతుంది పెళ్లి క్యాన్సల్ అయిపోతుంది పెళ్లి క్యాన్సల్ అయిపోతుంది కృష్ణ పెళ్లి క్యాన్సల్ అయిపోతుంది కృష్ణ ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు ఇంకే కావాలి అవని శ్రీకర్లు మందు చూడాలా కలిసిపోతున్నారు కదా ఊహించుకున్నావా ఆ? ఊహనా అవును అయితే వాళ్ళిద్దరూ జూటేసుకోవడం అటువంటిది ఏం జరగలేదు కదా ఇందాకే మొబైల్ ఆఫ్ చేశాం కదరా మళ్ళీ ఆన్ చేస్తే అక్కడ ఏం దారుణాలు జరుగుతున్నాయో తెలుస్తుంది. అమ్మాయ ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. త్వరగా ఆన్ చేయి, మళ్ళీ మనసు పాడయ్యే సీన్ ఏదో కనబడుతుంది. ఇదేంటి ఇందాకటి వరకు వీడియో కనిపించింది, ఇప్పుడు కనిపించడం లేదేంటి? నువ్వు పెట్టిన కెమెరా అవనికి దొరికిపోయి ఉంటుంది, దూరంగా విసిరి పడేసి ఉంటుంది. సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్. అవని మనోని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మనోడు బెండ్ అయిపోయాడంటే మన ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయినట్టే. అందుకే నేను వెంటనే వెళ్ళి కనబెడతాను. నేను అనుకున్నది జరిగిందంటే చెడగొడతాను. శ్రీకర్ని బరాబరా ఈడ్చుకొస్తాను. వెళ్తాను.